ఎవ్రీవన్, ఇట్స్ మీ స్వాతి రాజ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్ క్యారెట్ చపాతీ అండి. రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీస్ 2 తీసుకున్నానండి అండ్ 3 ఎగ్స్ తీసుకొని ఇలా ఆమ్లెట్ కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 3 ఎగ్స్ పగలగొట్టి వేసిన తర్వాత లైట్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు కారం వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత పెనం పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. మనము ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత చపాతీ దీనిపైన ఇలా పెట్టాలి. లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ అండ్ ఎగ్ మంచిగా వేగిన తర్వాత మలుపుకోవాలి. నేనైతే మా పిల్లల కోసం ఒకటి ప్లెయిన్గా వేసానండి. మళ్ళీ ఆయిల్ పోసుకొని అందులో ఆమ్లెట్ వేసుకోవాలండి. ఆమ్లెట్ వేసిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము అండ్ ఆనియన్స్, మన కొత్తిమీర, గ్రీన్ చిల్లీ చాప్ చేసుకునేవన్నీ మనము ఏవైతే ఆమ్లెట్ వేసుకున్నామో దాని మీద గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న చపాతీ దాని మీద వేసి ప్రెస్ చేస్తూ మలుపుకొని ఈ విధంగా చేసుకొని ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా క్యారెట్ ఎగ్ చపాతీ టమాటో కెచప్తో తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో కుకీస్ కానీ ఇంకా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.